పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు తతంగమంతా గందరగోళం మధ్య సాగింది. ఈ కేసులో నిందితుడైన మాజీ ఎంపీ మాధవ్తో పాటు మరో 5గురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రకటించారు. ఈ కేసులో నిందితులైన 5గురిని మీడియా ముందు హాజరుపరిచేందుకు పోలీసులు జిల్లా పోలీసు కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ మధ్య నిందితులందరికీ మాస్కులు వేయటం పరిపాటిగా మారింది పోలీసులకు. అయితే ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే, సామాన్య నిందితులతో పాటు ఒక మాజీ ఎంపీ కూడా మాస్క్ ధరించాలని పోలీసులు హుకుం జారీ చేశారు. మాజీ ఎంపీ మాధవ్ పోలీసులపై ఫైర్ అయ్యారు. ఈ విషయాన్ని స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ సీతారామయ్య ఎస్పీ చెవిలో ఊదారు. మాస్క్ ధరించడం లేదని చెప్పడంతో ఒక్కసారిగా ఆయన కూడా కంగుతున్నారు. ఆ తర్వాత మాధవ్తో పాటు మరో 5గురిని జిల్లా కోర్టుకు పోలీసులు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు జిల్లా కోర్టుకు తరలి వచ్చారు. అంతకుముందు మాధవ్ను నగరంపాలెం పోలీస్ స్టేషన్ నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తీసుకుని వచ్చారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన అనంతరం జిల్లా పోలీసు కార్యాలయానికి మాధవ్తో పాటు మరో 5గురిని కూడా తీసుకుని వచ్చారు. అసలు విషయం ఇక్కడే బయటపడింది. నిందితులందరికీ ముసుగులు ధరించారు. అయితే మాజీ ఎంపీ మాధవ్కు మాత్రం ముసుగు వేయడానికి ఆయన నిరాకరించారు. దాంతో పోలీసులకు మాధవ్ మధ్య కొద్దిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. మాధవ్తో పాటు మరో 5గురు నిందితులను జిల్లా మొబైల్ కోర్టుకు తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు మొబైల్ కోర్టుకు తరలి వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అరెస్టు వివరాలను మీడియాకు వివరించారు. పోలీస్ ప్రసెన్స్లో కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగిందంటే అది ఖచ్చితంగా మనం నోటీస్ సర్వ్ చేయాలన్న దీని కిందకి మనం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఒకటి రిజిస్టర్ చేస్తాము. ఎక్కడంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్లో అక్కడ ఈ అరెస్ట్ గురించి వాళ్ళు మాట్లాడడం జరిగింది. చీపురోలు కిరణ్ కుమార్ మాట్లాడిన దీని మేరకు మాట్లాడారు. అది కంప్లీట్ చేసుకుని మనం ఆల్రెడీ ఇక్కడ ప్రెస్ మీట్ పెడతామనేది తెలుసు. దాని ముందే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఉన్నది కూడా తెలుసు కాబట్టి అక్కడ నుంచి ఫాలో అయినట్టు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇట్స్ ఎవరికి ఇది సీక్రెట్గా తీసుకోవాలని మనం కూడా ఏమీ అలాంటి ఏం ప్లాన్ చేయట్లేదు. ఓపెన్గానే తీసుకొని వచ్చాము యాక్చువల్లీ. బట్ ఇలాంటి పర్సన్ ఉన్నారనేది మనకి ఇక్కడ గుజరాతలో సిగ్నల్ ఆగడం వల్ల మనకి ఇక్కడ ఎంటర్ అవ్వడం జరిగింది. ఇక్కడ మేమే చెప్పట్లేదు, ఎవరికి తెలియకూడదనేది కూడా కాదు. 2:30కి అందరికీ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఉన్నారు. ఆఫ్టర్నూన్ 2:30 అనేది అందరికీ తెలుసు. యాక్చువల్లీ ప్రెస్ మీట్ గుంటూరులో పెడుతున్నాం అనేది అందరికీ తెలుసు. మనం ఆల్రెడీ మెసేజ్ పెట్టాము. సో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి గుంటూరు పోలీస్ స్టేషన్ తీసుకొని వస్తున్నాం. ఎవరికి తెలియకుండా మనం ఏం తీసుకొని రావట్లేదు, మామూలుగా తీసుకొని వచ్చాను. ఎనీ పర్సన్ని ప్రొడ్యూస్ చేస్తున్నట్టే. మేబీ 2 జీప్ అక్కడ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వాళ్ళు చూసి ఉండొచ్చు. కానీ మనకు కూడా ఇక్కడ వచ్చిన ఇష్యూ వచ్చిన తర్వాతనే తెలుస్తాయి. ఈ సమాచారం తెలుసుకున్న వైసీపీ నేతలు జిల్లా కోర్టుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి
9 గంటల వరకు జిల్లా కోర్టు వద్దనే జిల్లా నేతలు వేచి ఉన్నారు. ఆ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో పొన్నవల సుధాకర్ రెడ్డి, అంబటి రాంబాబు మాట్లాడారు. అతను ఎక్స్ ఎంపీ గారు, బాధ్యత గల ఎంపీ అయినప్పటికీ కూడా పోలీసుల మీద దాడి చేసి, అంటే జిల్లా పోలీస్ కార్యాలయం వచ్చి దాడి చేశారు అని చెప్పేసి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రకటించారు. అది ఆరోపణమ్మా. దారికి అడ్డం నిలబడి అతన్ని నిరసన వ్యక్తం చేశాడా, పోలీసు వారిని కొట్టాడా? ఒక్కసారి ఆలోచించండి. దాడి చేశాడా? ఒక పార్టీ ఎంపీ సంగతి పక్కన పెట్టండి, ఒక పార్టీ కార్యకర్తగా, పార్టీ అభిమానిగా మా అధినాయకుడి కుటుంబాన్ని గురించి ఆ విధంగా మీరు పోస్టింగ్స్ పెడితే ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. ఒక మనిషిగా, మానవుడిగా రియాక్ట్ కారా? మీరు కారా రియాక్ట్ కారా? బాధ్యత గల ఎక్స్ ఎంపీ అంటున్నారు. మీరు ఆ వీడియోలు చూస్తే మీరు కూడా రియాక్ట్ అవుతారు. మీరు అంతకన్నా అగ్రెసివ్గా రియాక్ట్ అవుతారు. ఆయన ఇంకా చాలా తక్కువ రియాక్ట్ అయినారు. మానవత్వం ఉండేటువంటి ఎవడైనా ఇక్కడ మీకు ఆ పోస్టింగ్స్ ఒక్కసారి చూపిస్తా. మీకు ఏ మనిషి అయినా దీనికి రియాక్ట్ కాకపోతే చెప్పండి, మీలో ఎవరైనా పోస్టింగ్స్ రియాక్ట్ అవుతారా కారా? ఫస్ట్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్, తర్వాత ఎంపీ. ఒక పార్టీ నమ్మినటువంటి కార్యకర్త అతను. ఒక పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎదిగినటువంటి నాయకుడు. వారి అధినాయకుడికి ఫ్యామిలీల గురించి, కుటుంబాల గురించి ఇంత దారుణమైనటువంటి, ఇంత నీచమైనటువంటి పోస్టింగ్స్ మీ ఐటీడీపీలో పెట్టించి, విత్తనం వేసి, పెంచి, పోషించి, ఒక విష వృక్షంగా తయారు చేసి, మీకు ఎవరైతే వ్యతిరేకులో వాళ్ళ కుటుంబీకుల మీద, వాళ్ళ స్త్రీల మీద మీరు చేసే దౌర్జన్యం, దాష్టికం పైన దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా చూస్తున్నాడు. ఎంపీ ఏందండి ఎంపీ? మీకు చూపిస్తా, మీరు రియాక్ట్ అవుతారా కారా చూడండి. ఆయన రియాక్ట్ అయ్యి ఇప్పుడు చూపించారు కదా వీడియో. అతను తీసుకొస్తున్న కారుకి అడ్డం పోయినాడు. ఇది తప్ప. ఖచ్చితంగా గోరంట్ల మాధవ్ చాలా చాలా తక్కువగా రియాక్ట్ అయినాడు. ఇంకెవరైనా కానీ ఉప్పు కారం తింటున్నాడు, గట్టిగా ఎక్కువ తింటున్నాడు, ఖచ్చితంగా ఇంకా అగ్రెసివ్గా రియాక్ట్ అయి ఉండేవాడు. ఎన్ని క్వశ్చన్స్? సేమ్ సెక్షన్స్ అండి, అందరూ సేమ్ సెక్షన్స్, సేమ్ అఫెన్స్. ఒక 222 కేసు పెట్టాలంటే, బిఎన్ఎస్ కేసు పెట్టాలంటే ఎఫ్ఐఆర్ చేయడానికి లేదు, ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వాలా. అది కూడా ఆర్డినెన్స్ ప్రొమాల్గేట్ చేసిన ఆఫీసరు ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వాలా. మీరు పోలీస్ కేసు రిజిస్టర్ చేస్తారండి గోరంట్ల మాధవ్ గారి మీద. అది కోర్టు వారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఆయన మీద మోపినటువంటి నేరం ఏమిటంటే, పోలీసు వారు తమ డ్యూటీలో ఉన్నప్పుడు ఆ డ్యూటీని భగ్నం చేస్తూ ఆయన డ్యూటీకి అంతరాయం కలిగించాడనేటువంటి ఒక మాట. సెక్షన్లు చూస్తే మామూలు సెక్షన్లు కాదు. మ్యాజిస్ట్రేట్ గారు బెయిల్ ఇవ్వడానికి వీల్లేనంత పెద్ద సెక్షన్స్ పకడ్బందీగా వేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇంకొక అంశాన్ని ఇక్కడ నేను ప్రస్తావన చేయదలుచుకున్నది ఏమిటంటే, ఆయన అరెస్ట్ అయిన దగ్గర నుంచి కోర్టులో ప్రొడ్యూస్ చేసేంత వరకు జరిగినటువంటి పరిణామాలు మాకు చాలా బాధ కలిగించాయి. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేశారు, నగరంపాలెం పోలీస్ స్టేషన్లో వారిని తీసుకువెళ్ళారు. నేను, మా ఎమ్మెల్సీ లేల్ అప్పిరెడ్డి గారు, మరి కొంతమంది న్యాయవాదులు కలిసి విషయం తెలుసుకుందామనే ఉద్దేశంతో నగరంపాలెం వెళ్ళాం.
అక్కడ వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే వెనక నుంచి తీసుకువెళ్ళిపోయారంట. ఎక్కడ తీసుకెళ్ళిపోయారో తెలియదు. కానీ అక్కడ డిఎస్పీ గారు లేరండి, లోపలే ఉన్నారు. కానీ మేము ఇప్పుడు మాట్లాడడానికి అవకాశం కాసేపు ఆగిన తర్వాత మా సిఐ గారు మీతో మాట్లాడతారు అన్నారు. వాస్తవం తెలుసుకుంటే ఆయన్ని ఆ పోలీస్ స్టేషన్ నుంచి మరొక పోలీస్ స్టేషన్కి షిఫ్ట్ చేశారు. నల్లపాడు పోలీస్ స్టేషన్కి షిఫ్ట్ చేశారని తెలిసింది. తర్వాత రాత్రి ఎస్పీ గారిని అడిగితే నల్లపాడు పోలీస్ స్టేషన్కి షిఫ్ట్ చేశామని అని చెప్పారు. పొద్దున్నే నేను నల్లపాడు వెళ్ళాను. ఆయనకి మరి రాత్రి అంతా ఎలా జరిగింది, ఏమిటి, ఈ స్టేషన్ నుంచి అక్కడ షిఫ్ట్ చేశారు, కారణం ఏంటి, ఏమి ఆందోళనలో ఉన్నాడా, ఒక వ్యక్తి పొరుగు ఊరు నుంచి వచ్చాడు, ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు అని తెలుసుకున్నామని వెళ్తే పోలీసు వారు అనుమతించలేదు. గోరంట్ల మాధవ్ గారికి ముసుగేయడానికి ప్రయత్నం చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు ఎస్పీ గారి ప్రెస్ మీట్లో గోరంట్ల మాధవ్ గారికి ఒక నల్ల ముసుగు వేసి మీడియా ముందు తీసుకోవాలని ప్రయత్నం చేశారు. వాట్ ఈస్ దిస్ అని అడుగుతా ఉన్నాను. గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి రిపీటెడ్గా హ్యాబిచువల్ అఫెండర్ కాదు కదా, పార్లమెంటు సభ్యుడు చేశాడు. భారతదేశంలో అత్యున్నతమైన శాసనసభకి వెళ్ళినటువంటి వ్యక్తి. సరే, ఆయన మీద కేసు పెట్టారు, ఓకే, ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్నారు. గోరంట్ల మాధవ్ మీద, ఇంకా చాలా మంది మీద, మా బొట్టలు అందరి మీద కేసులు పెట్టాలనుకుంటున్నారు. ఎక్కడ దొరుకుతావా చూస్తున్నారు. ఇక్కడ దొరికాడు. దొరకటం అంటే ఇందాక వారు చెప్పినట్టుగా ఆ వ్యానుకి అడ్డంగా నుంచొని నిరసన వ్యక్తం చేస్తున్నాడు కాబట్టి 2-3 కలిపి పెట్టారు. ముసుగేసుకుంటే ఈ చేతులు ఏంటంటే వాటికి ఆర్ యు ఇన్సల్టింగ్? మా నాయకుడిని మీరు ఇన్సల్ట్ చేయదలుచుకున్నారా? ఏ లోకేష్ ఫోన్ చేశాడా? చంద్రబాబు ఫోన్ చేశాడా? అంటే ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిని మీరు అసలు అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, మళ్ళీ ప్రెస్ మీట్లో ఆయన ప్రదర్శన ఎందుకని అడుగుతా ఉన్నా. ముసుగేసి అంటే ముసుగేసి అంటే దే వాంట్ టు ఇన్సల్ట్ అవర్ పార్టీ, దే వాంట్ టు ఇన్సల్ట్ అవర్ లీడర్స్. ఇది తప్పు, పోలీస్ వారు చేస్తున్న తప్పు ఇది. మీరు ఎవరితోనో, అది మానవ హక్కులకు వ్యతిరేకం. మీరు ఎవరినో ప్లీజ్ చేయటం కోసం, ఎవరు మెప్ప పొందటం కోసం గోరంట్ల మాధవ్కి ముసుగేయాలని ప్రయత్నం చేయడం దారుణం కదా, ఆలోచించమని మనం చేస్తున్నాం. నల్లపాడు నుంచి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చి జస్ట్ బిఫోర్ కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు మా ప్లేడర్లు వెళ్ళి ఏమన్నారంటే మీకు కాగితాలు ఇచ్చారా అని అడిగారు గోరంట్ల మాధవ్. నాకు ఇంతవరకు ఇవ్వలేదండి అన్నారు. ఎందుకంటే అరెస్ట్ అయిన వ్యక్తిని కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు నీ మీద ఏ నేరం మోపాము, ఏమిటి, రిమాండ్ రిపోర్ట్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలి. అతనికి వాళ్ళు ఇచ్చి సంతకం పెట్టుకోవాలి. ఇవ్వలేదు. అదే చెప్పమన్నారు కోర్టులో, వాస్తవాన్ని చెప్పమన్నారు. కాబట్టి ఎస్పీ గారు రమ్మన్నారు, రామని తీసుకున్నారు. ఏమిటి ఏం చేయడానికి అతను కోర్టు దగ్గర తీసుకొచ్చారు కదా మీరే, మళ్ళీ ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్తాను, నేను రానన్నారు. నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, టైం అయిపోతుంది, మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేసి నేను రానన్నాడు. మేము కూడా సపోర్ట్ చేసాం. నాకు అర్థం కదా ఏంటిది, కోర్టు ప్రాంగణంలోనే పోలీసులు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అంటే చట్టాన్ని పోలీసులు అతిక్రమిస్తున్నారు. చట్టాన్ని పోలీసులు అతిక్రమిస్తే అరాచకం వస్తుంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు, లోకేష్ చెప్పినట్టు మా మాధవ్ మీదో, నా మీదో, సుబ్బారావు మీదో, పుల్లయ్య మీదో, లేకపోతే మా సుధాకర్ రెడ్డి గారి మీదో కేసులు పెట్టాలనేటువంటి ఒక ఇంటెన్షన్తో ఇవాళ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. ఇది తప్పు అని మేము చెప్తాం. దానికి పెద్ద హంగామా చేస్తాం.